డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం మహేష్ గారు. నమస్తే నాగరాజ్ సార్. అబండెన్స్ ఇంటెలిజెన్స్. న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్. ఎస్, న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్. సో ఇందులో ముఖ్యంగా అంటే జనరల్గా అడుగుతూ ఉన్నాను, ఏదైనా సరే సంపద క్రియేట్ చేసుకోవటమే అంటే మన మైండ్ సెట్ నుంచి సంపదని క్రియేట్ చేయటం. అయితే అదేవిధంగా అప్పుల్ని ఎలా క్లియర్ చేసుకోవాలంటారు? ఎందుకు వస్తుంది సార్ అప్పులు ఎందుకు వస్తుంది అంటే, మనం ఎవరైతే అబండెన్స్గా ఉన్నారో వాళ్ళకి అప్పులు వస్తాయి సార్. ఎవరైతే మనీతో పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి వస్తుంది అప్పులు. అంటే అబండెన్స్ ఆఫ్ ల్యాక్తో ఉన్నారనేసి అర్థం. మైండ్ సెట్ ఎలా ఉంది? అబండెన్స్ ఆఫ్ ల్యాక్తో ఉందనేసి అర్థం. అబండెన్స్ ఆఫ్ వెల్త్తో లేదు. ఓకే, ఎందుకు వచ్చింది అబండెన్స్ ఆఫ్ ల్యాక్ అంటే? అబండెన్స్ ఆఫ్ కొరత అనేసి అర్థం. అంటే కొరతతో, సమృద్ధితో కూడిన కొరత అనేసి అర్థం. సమృద్ధితో కూడిన లేమి అనేసి అర్థం. ఓకే, ఎప్పుడైతే ఈ మైండ్ సెట్తో ఉంటామో అప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఎందువల్ల జరిగింది? ఈ మైండ్ సెట్ ఎందుకు వచ్చిందంటే, అబండెన్స్ ఆఫ్ టైంతో, అబండెన్స్ ఆఫ్ ఫోకస్తో లైఫ్ని సృష్టించుకోవడం వల్ల అబండెన్స్ ఆఫ్ ల్యాక్ వచ్చి అప్పు వచ్చింది. ఓకే, అంటే ఎక్కువ టైం కేటాయించి డబ్బు లేదు అని ఫోకస్ చేసి ఇప్పుడు మీ లైఫ్ అలా ఉంది. అందుకే అప్పు మీరు అట్రాక్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి? అదేవిధంగా మీరు మ్యారేజ్ చేసుకున్నారన్నాను కదా, ఏం సార్? మనీతో, భయం అనే మంగళసూత్రంతో మనీని మ్యారేజ్ చేసుకున్నారని అర్థం. భయం అనే మంగళసూత్రంతో మనీని మ్యారేజ్ చేసుకుంటే అప్పు అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు దేంతో మీరు ఆ విధంగా సృష్టించారు అంటే, మీ యొక్క ఆలోచనలతో, నమ్మకాలతో, భావోద్వేగాలతో, చర్యలతో ఆ అబండెన్స్ ఆఫ్ ల్యాక్ని సృష్టించారు మీ మైండ్లో, మీ లైఫ్లో. అందుకే అప్పు ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు సృష్టించారు? 3 రకాలు సార్. ఒకటి, మనకి పేరెంట్స్ నుంచి డిజీజెస్ వస్తాయి అని అంటుంటారు కదా, అదేవిధంగానే వాళ్ళ దగ్గర నుంచి మనకి తెలివితేటలు వచ్చాయి అనేసి అంటుంటారు. అదేవిధంగానే వాళ్ళ మానసిక గాయాలన్నీ మనకు వస్తాయి. ఓకే, వాళ్ళు ఏదైతే క్రియేట్ చేశారో, ఏదైతే సృష్టించారో, వాళ్ళ యొక్క ఆలోచనలతో, వాళ్ళ యొక్క నమ్మకాలతో ఏదైతే స్టోరీని క్రియేట్ చేసుకున్నారో, ఏ సినిమానైతే వాళ్ళ మైండ్లో రన్ చేసుకున్నారో, ఆ సినిమాని అట్లాగే మనకి ఇచ్చారని అర్థం. అట్లాగే మీకు ఇచ్చారని అర్థం. మీరేమనుకున్నారంటే, ఆ సినిమా మీ జీవితంలో అది నిజం అనుకున్నారు, ఆ స్టోరీ మీదనుకున్నారు. ఓకే, మీ పేరెంట్స్ కూడా వాళ్ళదనుకున్నారు, పాపం వాళ్ళకి తెలియక. ఇంకా మీరు అట్రాక్ట్ చేస్తున్నారంటే అప్పు, అది ఇంకా మీరు అనుకుంటున్నారని. అది ఆ రియాలిటీ మీది కాదు. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తున్నాం సార్ మనం. ఓకే, సినిమా చూస్తున్నాం. సినిమా ఆల్రెడీ క్రియేట్ చేశారా, లేదా ఆన్ ద స్పాట్లో వాళ్ళకి డ్యాన్సులు, ఫైట్లు అవన్నీ చేస్తున్నారా? క్రియేషన్ ఆల్రెడీ సృష్టించేశారు. వెనక నుంచి ప్రొజెక్ట్ అవుతుంది. వెనక కూడా రీల్లో ఆల్రెడీ సృష్టించేశారు. దానికంటే ముందు డైరెక్టర్ ఆల్రెడీ రాసేసాడు, తన మైండ్లో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. అదేవిధంగానే ఇప్పుడు మీ బాహ్య ప్రపంచంలో డబ్బులు లేదు, బీరువా తెరిస్తే డబ్బులు లేదు, అకౌంట్లో డబ్బులు లేదు, ఆస్తులు లేవు అంటే ఆల్రెడీ మీరు సృష్టించేశారు. అది ఇప్పుడుది కాదు, ఈ క్షణంది కాదు. మీరు ఏదైతే మీ కళ్ళతో చూస్తున్నారో అది ఈ క్షణంది కాదు, ఒకప్పుడుది. ఎవరో సృష్టించారు. ఓకే, మీ పేరెంట్స్లో అమ్మ సైడ్ కావచ్చు, నాన్న సైడ్ కావచ్చు, లేదా మీరే మీదే అయ్యుండొచ్చు. అది చిన్నప్పుడు మన ఎన్విరాన్మెంట్ ప్రభావం వల్ల డబ్బును చూసి భయపడి ఉండొచ్చు. అలాంటి ఆలోచనలు విత్తనాల రూపంలో మన మనసులో నాటుకొని ఉండొచ్చు. ఓకే, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రభావం కొంత ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, డబ్బు గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీదనుకోవడం వల్ల మీ జీవితంలో మీరు ఇంకా డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు, అప్పుని అట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్, ఇది మనీ. ఓకే, ఇది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్, ఫీలింగ్ మైండ్, ఎమోషనల్ మైండ్, ఇది మనీ. మీరు మీ యొక్క స్టోరీతో, భయం అనే మంగళసూత్రంతో మనీని మ్యారేజ్ చేసుకున్నారు. అందుకే అప్పు రూపంలో మీ ఇంట్లో డబ్బు ఉంది కానీ ఏ రూపంలో ఉంది? అప్పు రూపంలో ఉంది. ఓకే, ఎప్పుడైతే
మీరు మనీని లవ్ అనే ఎమోషన్తో, లవ్ అనే భావోద్వేగంతో పెళ్లి చేసుకుంటారో ఆటోమేటిక్గా ఆ అప్పు అనేది పోతుంది. అబండెన్స్ అనేది మీ ఇంట్లో ఉంటుంది. ఈసారి అబండెన్స్ ఆఫ్ వెల్త్ మీ ఇంట్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. హోప్నోప్ను యూజ్ చేసి ఆ ఎమోషన్స్, ఆ స్టోరీలు అంతా క్రియేట్ చేశారు కదా, ఆల్రెడీ ఇంతకుముందు సృష్టించుకున్నారు కదా మీరంతా కూడా, దాన్ని అంతా కూడా క్లియర్ చేసుకుందాం. ఆ ఎమోషన్స్ అంతా కూడా క్లియర్ చేసుకుందాం. ఇక్కడ 3 స్టెప్స్. ఒకటేంటంటే, ఇప్పుడు ఏదైతే మీ రియాలిటీ ఉందో దానికి బాధ్యత మీరే. నా రియాలిటీకి బాధ్యుణ్ణి నేనే. ఎప్పుడు వేలు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. బయట మనుషుల కాలాలు పట్టుకోకూడదు. మీ కాలాలు మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో ఆటోమేటిక్గా ఆన్ ద స్పాట్లో మీరు చేంజ్ అవుతున్నారు అనేసి అర్థం. ఈ స్టోరీ మార్చుకుంటున్నారు. ఈసారి రాత మీరు రాసుకుంటున్నారు అనేసి అర్థం. ఎలా రాసుకోవాలి సార్ అది? ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నేనే బాధ్యుణ్ణి. కాలర్, నా జీవితానికి, నా జీవితంలో రియాలిటీకి నేనే బాధ్యుణ్ణి. నా ఎమోషన్స్కి ఓకే నేనే బాధ్యుణ్ణి. సరే, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి సార్ అప్పుని చూడగానే? నెగిటివ్ అండి. నెగిటివ్ అంటే కోపం, అసూయ, నిరాశ, నిరాశ, ఇంకా పాటు హోప్ ఎక్కడ కనిపించదు మనకి. డౌట్ ఉంటుంది, విపరీతమైన కోపము, విసుగు. హాంటింగ్స్ ఎలా ఉంటాయంటే నెగిటివ్ థాట్స్ అంతా చుట్టూ క్రియేట్ అయిపోతుంది. ప్రపంచం నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి మోడ్ లోనే ఉంటారు. అంత బ్లాక్ లో ఉన్నట్టు ఉంటుంది. అవును. ఓకే, సో దాన్ని వాష్ అవుట్ చేస్తాం. ఓకే, దాన్ని లెట్ గో చేద్దాం. హోప్నోప్నో యూజ్ చేసి దాన్ని లెట్ గో చేద్దాం. ఆ తర్వాత ఫోకస్ ఆన్ క్రియేషన్. థర్డ్ స్టెప్ ఏంటి? ఫోకస్ ఆన్ క్రియేషన్. ఫస్ట్, I take 100% responsibility for my life, for my reality. ఇప్పుడు మీరు భయంతో లింక్ చేసుకున్నారు కదా మనీని, దానికి మీరు సారీ చెప్పాలి. డియర్ మనీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిన్ను చూసి నేను భయపడినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అదేవిధంగా నన్ను క్షమించు. నీ పట్ల ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్తో, ఎన్నో నెగిటివ్ ఆలోచనలతో, నమ్మకాలతో నిన్ను పెళ్ళాడాను. సారీ ఫర్ దట్. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇన్ని రోజులు దాన్ని లెట్ గో చేయనందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు రియలైజేషన్ అయ్యింది. ఈ ఎమోషన్ అంతా కూడా నేను ఎప్పుడైతే వదిలేస్తానో ఆటోమేటిక్గా అప్ అనేది దూరం అయిపోతుంది. అబండెన్స్ ఆఫ్ వెల్త్ అనేది ఇంట్లోకి వస్తుంది. ఓకే, ఐ లవ్ యూ సో మచ్ డియర్ మనీ. ఎన్నో చేసావు, అపురూపంలో అయినా కానీ నువ్వు ఎన్నో చేసావు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. అండ్ లాస్ట్ ఫోకస్ ఏంటంటే, ఈ రోజు నుంచి మీ ఫోకస్ ఎలా ఉండాలంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీద ఉండాలి. అంటే ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి దాని మీద ఉండాలి. ఓకే, ఈరోజు మీరు ప్రమాణం చేయాలి. ఐ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్, ఈ రోజు నుంచి ఐ చూస్ టు, అంటే నేను నిర్ణయించుకున్నాను ఇలాంటి భావోద్వేగాలని, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని లెట్ గో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను నిర్ణయించుకున్నాను. మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఓకే, లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు మీరు ప్రకటించాలి. ఏమని? ఈ రోజు నుంచి నేను ఆర్థిక స్వేచ్ఛతో ఉంటున్నానని ఈ యూనివర్స్కి ప్రకటిస్తున్నాను అని మీరు చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఓకే సార్, డిలీట్ చేసాం, క్రియేట్ చేసాం. ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్ని ఒక మెటాఫిజిక్స్తో ఇంప్రెస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఎందువల్ల అప్పు వచ్చింది. ఓకే, అదేవిధంగా హోప్నోప్ను యూజ్ చేసి ఫస్ట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, అన్నిటికీ నాదే బాధ్యత. రెండో స్టెప్ ఏంటి? డిలీషన్. అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల భావోద్వేగాలని, అన్ని రకాల నెగిటివ్ నమ్మకాలని అన్నిటిని డిలీట్ చేసాం, వాష్ అవుట్ చేసాం. తర్వాత స్టెప్ ఏం చేసాం? క్రియేట్ చేసాం, ఫోకస్ చేసాం. దేని మీద ఫోకస్ చేసాం? మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయాలని ప్రమాణం చేసాం. అంతేనా? ఆ తర్వాత చూస్ చేసుకున్నాం, అంటే నిర్ణయించుకున్నాం. ఏమని నిర్ణయించుకున్నాం? ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మళ్ళీ వస్తే కూడా లెట్ గో, వదిలేస్తాను అని నిర్ణయించుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాం? డిక్లరేషన్, ప్రకటించాం. ఏమని ప్రకటించాం? నేను ఆర్థిక స్వేచ్ఛతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ప్రకటించాం. తర్వాత ప్రామిస్ చేస్తున్నాం. ఓకే, ఏమని ప్రామిస్?
ఏమనంటే ఇక మీదట నేను అప్పును చూసి భయపడను. ఓకే, అదేవిధంగా దానికి నెగిటివ్ ఎమోషన్స్ని అటాచ్ చేయను. నా ఫోకస్ అంతా కూడా దేని మీద ఉంటుందంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అనే దాని మీద ఉంటుంది అని ప్రమాణం చేశాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కసారిగా మనము ఈ టెక్నిక్, ఈ పవర్ఫుల్ టెక్నిక్ కానీ మీరు చేయగలిగితే మీ అప్పులు అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇది సబ్కాన్షియస్ మైండ్ని ఇంప్రెస్ చేయడానికి సైంటిస్టులు కనుక్కున్న ఒక టెక్నిక్. ఓకే, ఇప్పుడు ఎన్ని రకాల క్యాండిల్స్ ఉన్నాయి? 2 రకాల క్యాండిల్స్ ఉన్నాయి. 2 రకాలు అనే దానికంటే కూడా 2 కలర్స్, ఒకటేంటంటే గ్రీన్, ఇంకొకటి వైట్. ఓకే, ఇప్పుడు వైట్ కలర్ క్యాండిల్ మీద మీరు ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఇది చాలా చిన్నదిగా ఉంది, మీరు పెద్దది తీసుకోండి. దాంట్లో ఒక చిన్న పెన్సిల్తోనో లేకపోతే ఒక పిన్తో, సేఫ్టీ పిన్తోనో మీరు ఏం చేస్తారంటే రాయండి. ఏం రాస్తారు? మీ నేమ్ రాయండి, ఇనిషియల్తో కలిపి రాయండి చిన్నదిగా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారు? డేట్ ఆఫ్ బర్త్ రాయండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ రాయండి, సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కాదు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేదు పర్లేదు, ఓన్లీ నేమ్ ఈజ్ ఎనఫ్. ఓకే, రాసిన తర్వాత ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏం చేస్తారు? ఒకవేళ 20 lakhs ఉంటే 20 lakhs క్లియర్డ్ అని రాయండి. 20 lakhs అప్పు ఆల్రెడీ క్లియర్ అయిపోయింది అనేసి అర్థం. ఓకే, లేదా 1 crore ఉంటే 1 crore ఆల్రెడీ క్లియర్డ్ అని రాయండి. లేదంటే 10 lakhs ఉంటే 10 lakhs ఆల్రెడీ క్లియర్డ్ అని రాయండి. 25 లక్షలు ఉంటే 25 లక్షలు ఆల్రెడీ క్లియర్డ్ అని రాయండి. ఓకే, చేసిన తర్వాత మధ్యలో ఒక పాయింట్, ఇది మిడిల్ పాయింట్ అనుకుంటే ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్గా ఒక 10 centimeters, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అదేవిధంగా 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది కాన్స్టెంట్గా ఒకరోజు పెట్టేసిన తర్వాత అలానే ఉంచండి. పిల్లలు ఏమన్నా చేస్తారనుకుంటే దాన్ని తీసేయచ్చు, ఒక మార్క్ వేసి పెట్టుకోండి ప్రతి ఇంచుకి. ఓకే, అప్పుడు తీసేయచ్చు. లేదు తీయాల్సిన అవసరం లేదన్నప్పుడు అట్లాగే ఉంచేయండి. ఓకే, ఫస్ట్ రోజు మీరు ఏం చేస్తారంటే, ఈరోజు మొదటి రోజు అనుకుంటే మీరు ఒక పేపర్ తీసుకొని పైన హెడ్లైన్ ఏం రాస్తారంటే, థ్యాంక్ యూ గాడ్ 10 lakhs క్లియర్డ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 lakhs ఉంటే 10 lakhs, 1 crore ఉంటే 1 crore క్లియర్డ్, లేదా 10 lakhs క్లియర్డ్ అనుకుంటే ఎంత అప్పు ఉంటే డివైడెడ్ బై 10 అయింది. 25 lakhs డివైడెడ్ బై 10 ఎంత? 2.5 lakhs. ఓకే, 37 lakhs ఉంటే అప్పు బై 10 ఎంత? 3.7 lakhs. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అది రాశారు 37 lakhs క్లియర్డ్, లేదా 10 lakhs క్లియర్డ్, లేదా 1 crore క్లియర్డ్ అని రాశారు. దాని తర్వాత day 1, day 2, day 3, day 4, day 5, day 6, day 7, day 8, day 9, day 10 వరుసగా రాశారు. ఓకే, day 1 పెన్సిల్ తీసుకొని థ్యాంక్ యూ గాడ్ 1 lakh ఇచ్చేసినందుకు. ఎందుకంటే డివైడెడ్ బై 10 వేస్తే ఎంత వస్తే అంత అమౌంట్. ఒకవేళ 37 lakhs అనుకోండి, బై 10 వేస్తే 3.7 lakhs. డే 1కి 3.7 lakhs ఆల్రెడీ క్లియర్డ్ అని రాయాలి. డే 2 అదే రాస్తాం, డే 3 అదే రాస్తాం, వరుసగా రాసుకునేయండి. రాసేసిన తర్వాత ఫస్ట్ రోజు ఇలా సెట్ చేసుకున్నారు కదా, దీని మీద రాశారు అవన్నీ కూడా, మీ నేమ్ అంతా కూడా రాశారు. అదేవిధంగా దీని మీద ఎంత అమౌంట్ ఉందో ఆల్రెడీ క్లియర్డ్ అని కూడా రాశారు. లైట్లంతా కూడా ఆపేయండి ఇంట్లో నైట్ పూట. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ క్యాండిల్ వెలుతురులో మీరు ఏం చేస్తారంటే, అక్కడ రాశారు కదా డే 1లో ఏం రాశారు, డే 10 వరకు అదే రాశారు. 1 lakh క్లియర్డ్, బై 10 వేస్తే ఎంత అమౌంట్ వస్తే అంత. 1 lakh క్లియర్డ్, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 8 lakhs. ఓకే, ఈ వెలుతురు సమక్షంలో మీరు ఏం చేస్తారంటే, రాశారు కదా థ్యాంక్ యూ గాడ్ 1 lakh క్లియర్డ్ అని, దాన్ని ఎరేజర్ తీసుకొని చెడిపోయింది. ఓకే, ఇంటెన్షన్తో యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పండి. ఓకే, మీ సబ్కాన్షియస్ మైండ్కి కృతజ్ఞతలు చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆర్పేయచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే డే 2 రోజు, ఈ రోజు ఏం చేయాలంటే, ఓకే డే 1 రోజు ఇంకా కంప్లీట్ కాల, దీన్ని 1 నుంచి ఇలా 2 ఒకేసారి ఇలా జరపడం. ఓకే, అంటే 1 lakh క్లియర్డ్, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అక్కడ?
9 lakhs, అది అట్లాగే ఉండండి. డే 2లో ఏం చేస్తారంటే డే 2 ఇదేలాగా వెలిగించుకున్న తర్వాత అది రాసి ఉంటారు కదా, దాన్ని కొట్టేయండి, ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంటుంది 8 lakhs పెన్సిల్తో అక్కడ రాయండి. ఇప్పటికి 2 lakhs క్లియర్ అయింది. సో ఇదే క్యాండిల్ వెలుతురులో చేశారు ఆ పని. ఆ తర్వాత దీన్ని ఇలా జరపండి. ఓకే, అదిలాగా వరుసగా 10th డేకి వచ్చేసరికి ఇలా 1 అవుద్ది. ఓకే, అదేవిధంగా మొత్తం క్లియర్ అయిపోయి ఉంటుంది. ఫైనల్ డే ఎంత ఉంటుంది 0 ఉంటుంది. ఓకే, ఫైనల్ డే మళ్ళీ ఇంకొకసారి ఇంటెన్షన్ థ్యాంక్ యూ సో మచ్ అని ఇది ఒకసారి చేసి వదిలేయండి. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇట్లాంటి టెక్నిక్లు అంతా కూడా చాలా చెప్తాం. April 14th, 2024 రండి క్లాస్కి. అప్పులు కావచ్చు, డబ్బులో రకరకాల సమస్యలు ఉండొచ్చు, రిలేషన్షిప్లో ఉంది కదా రకరకాల సమస్యలు, ఇంట్లో వాళ్ళతో కావచ్చు, లేదా ఆఫీస్లో కావచ్చు, బాస్తో కావచ్చు, అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు రాసుకోరండి, మనం క్లియర్ చేస్తాం. ఓకే, ఫ్రీ మాస్టర్ క్లాస్. అదేవిధంగానే ఈ దీర్ఘకాలిక వ్యాధులు అంటుంటాం కదా, దాని నుంచి ఎలాగ విముక్తి పొందాలి, అనుబంధాల్లో చక్కటి మెరుగుదల, అదేవిధంగా మీకు స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి, రకరకాల వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఈ స్టూడెంట్స్ అన్నా కావచ్చు, మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రండి. దాని నుంచి ఆ నెగిటివ్ ఎమోషన్స్ నుంచి ఎలా బయటపడాలి అనేది మనం ట్రైన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అయితే చాలామంది క్లాసెస్ అడుగుతున్నారు, ఎప్పుడైనా అవకాశం ఉంటుంది? April 14th మాస్టర్ క్లాస్ అబండెన్స్ ఇంటెలిజెన్స్. ఓకే, రండి. దాంట్లో రిలేషన్షిప్ గురించి ఉంటుంది, డబ్బుల గురించి ఉంటుంది, విద్య, అన్ని కెరీర్ గురించి ఉంటుంది. ఓకే, బిజినెస్లో ప్రాఫిట్స్ గురించి, ప్రాఫిటబిలిటీ గురించి, వీటి గురించి కూడా ఉంటుంది. ఓకే, సో ఎన్ని టాపిక్స్ ఒకే దాంట్లో కవర్ అవుతున్నాయి? అవును సార్. లక్ అండ్ అబండెన్స్, అండ్ దాంతోపాటు కెరీర్కి సంబంధించి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించి, బిజినెస్ ప్రాఫిట్స్కి సంబంధించి, అండ్ మనీ అర్నింగ్ సోర్స్కి సంబంధించి అన్నీ ఉంటాయన్నమాట. సో దీర్ఘకాలిక వ్యాధులు, దాని నుంచి ఎలా విముక్తి, అనుబంధాల్లో చక్కటి సఖ్యత. ఓకే, ఎనీవేస్ సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు April 14th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.